Hello, I'm Dr. Mamata Pundu. I'm a consultant obstetrician and gynecologist at Renova Hospital, Kompalli. Now I'm going to talk about ectopic pregnancy. జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది ఓవమ్ స్పర్మ్ ట్యూబ్లో కలిసిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత అది ట్యూబ్లో నుంచి గర్భసంచి లోపలికి వచ్చి గర్భసంచి లోపల ఇంప్లాంట్ అవుతే అది నార్మల్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఫామ్ అయిన ఎంబ్రియో గర్భసంచిలో కాకుండా ఇంకా వేరే ప్లేసెస్లో ఇంప్లాంట్ అయితే అప్పుడు దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. మోస్ట్ కామన్ సైట్ ఫర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేసి ట్యూబ్, ఫాలోపియన్ ట్యూబ్స్. అది కాకుండా ఓవరీలో ఇంప్లాంట్ అవ్వచ్చు, సర్విక్స్లో ఇంప్లాంట్ అవ్వచ్చు, లేకపోతే యూట్రస్ పైన స్కార్ ఏదైనా ఉంటే, ప్రీవియస్ LSCS స్కార్ ఏదైనా ఉంటే స్కార్ లోపల కూడా ఇంప్లాంట్ అవ్వచ్చు. ఇంకా రేర్ కండిషన్ వచ్చేసి అబ్డామినల్ పెరిటోనియల్ క్యావిటీలో కూడా ఇంప్లాంట్ అవ్వచ్చు. దీన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ద ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేసి ఇన్ఫెక్షన్స్, సాల్పింజైటిస్, ఎనీ ట్యూబల్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా పెల్విక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా లోపలికి స్ప్రెడ్ అయిపోయి ట్యూబ్ లోపల ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి, స్మోకింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి, ప్రీవియస్గా ట్యూబ్స్ పైన ఎనీ సర్జరీ అయినప్పుడు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ రీకెనలైజేషన్ చేయించుకునే వాళ్ళలో ఎక్కువగా చూడొచ్చు. ఎండోమెట్రియోసిస్ హిస్టరీ ఉన్న వాళ్ళలో చూడొచ్చు, అపెండిసైటిస్ ఉన్న వాళ్ళలో చూడొచ్చు, జెనేటల్ ట్యూబెర్కులోసిస్ ఉన్న వాళ్ళలో చూడొచ్చు, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళలో చూడొచ్చు. ఎందుకు ఈ ట్యూబ్స్లోనే ఇంప్లాంట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఏదైనా ఇన్ఫెక్షన్, ఏదైనా రీజన్ వల్ల ట్యూబ్ లోపల ఉన్న ఇన్నర్ లేయర్ డ్యామేజ్ అయ్యి దాని మొటిలిటీ యాక్టివిటీ తగ్గిపోతుందో అప్పుడు ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత మూవ్ అవ్వకుండా అక్కడే స్ట్రక్ అయిపోయి అక్కడే ఇంప్లాంటేషన్ ప్లాన్ చేసినప్పుడు ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఆర్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్స్లో గర్భసంచి ఇన్నర్ లేయర్ ఓవరీస్ పైన మోస్ట్ కామన్గా ఎండోమెట్రియోసిస్ ఉంటుంది కాబట్టి అది అక్కడ వెళ్ళైనా ఇంప్లాంట్ అయ్యి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. ఎలా మనం దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాగా కన్సిడర్ చేస్తాము, ఏ సిమ్టమ్స్తోనే గుర్తుపట్టచ్చు. వాళ్ళకి సేమ్ పీరియడ్ మిస్ అవ్వచ్చు, 1 or 2 months పీరియడ్స్ మిస్ అవ్వడం, సడన్ సివియర్ అబ్డామినల్ పెల్విక్ పెయిన్ ఉండడం, కంటిన్యూస్ వెజైనల్ బ్లీడింగ్ ఉండడం, ఈ 3 సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో దీన్ని గుర్తుపట్టచ్చు. కొంతమందిలో ఏంటంటే యూపీటీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, సడన్ సివియర్ పెయిన్తో లేకపోతే బ్లీడింగ్తో వచ్చి అడ్మిట్ అవ్వచ్చు. వీళ్ళలో స్కాన్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు, ఆర్ సీరం బీటా SCG లెవెల్స్ చూసుకొని ఐడెంటిఫై చేయొచ్చు. నార్మల్ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీలో సీరం బీటా SCG లెవెల్స్ ఎవ్రీ 48 hours ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో తక్కువగా 48 hours డబ్లింగ్ యాక్షన్ ఉండకపోవచ్చు, ఆర్ చాలా ఎక్కువగా అయినా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో డయాగ్నోసిస్ వచ్చేసి త్రూ బ్లడ్ టెస్ట్ సీరం బీటా SCG ఆర్ స్కాన్ చేసి ఇంప్రూవ్ చేయొచ్చు. వీళ్ళలో సిమ్టమ్స్లో సడన్ సివియర్ పెయిన్ ఉండడం, సడన్గా ఫాల్ అవ్వడం, షాక్లోకి వెళ్ళిపోవడం, బీపీ తగ్గిపోవడం, పల్స్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం, కొంతమందిలో షోల్డర్ పెయిన్తో కూడా వస్తారు. ఎందుకంటే లోపలే ప్రెగ్నెన్సీ రప్చర్ అయిపోయి బ్లీడింగ్ ఎక్కువగా కలెక్ట్ అవుతున్నప్పుడు డయాఫ్రమ్ ఇరిటేట్ అయ్యి షోల్డర్ పెయిన్ సిమ్టమ్స్తో కూడా వచ్చి అడ్మిట్ అవ్వచ్చు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడ ఉంది, ఎంత సైజులో ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ని డిసైడ్ చేయవచ్చు. ఒకటి ఎక్స్పెక్టెడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఏమీ చేయకుండా జస్ట్ వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మేనేజ్ చేసి చూసుకో. ఎలాంటి వాళ్ళలో ఎక్స్పెక్టెడ్ మేనేజ్మెంట్ అడ్వైస్ చేస్తాము అని అంటే, సీరం బీటా SCG లెవెల్స్ చాలా తక్కువగా అరౌండ్ లెస్ దెన్ 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉన్న వాళ్ళలో, వాళ్ళకి ఎలాంటి పెయిన్ బ్లీడింగ్ లేని వాళ్ళలో, జెస్టేషనల్ సాక్ స్కాన్ చేసి చూసినప్పుడు జెస్టేషనల్ సాక్ సైజ్ లెస్ దెన్ 3 centimeters ఉన్న వాళ్ళలో, అండ్ బేబీ ఫార్మేషన్, బేబీకి హార్ట్ రేట్ రాకపోయి ఉండడం, FH ఉండకూడదు, ఇలాంటి వాళ్ళలో ఎక్స్పెక్టెడ్ మేనేజ్మెంట్ చెప్పొచ్చు. బట్ ఆ ఎక్స్పెక్టెడ్ మేనేజ్మెంట్ చేసే అప్పుడు పేషెంట్ ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్కి రావాల్సి వచ్చి ఉంటుంది. అండ్ పేషెంట్ నియర్ బై హాస్పిటల్ దగ్గరలో ఉండేలాగా చూసుకోవాలి. పేషెంట్ ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్కి వచ్చేలాగా ఉండాలి. అలాంటి వాళ్ళలో ఎక్స్పెక్టెడ్ మేనేజ్మెంట్ అడ్వైస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్ ఎవరికి అడ్వైస్ చేయొచ్చు అని అంటే, సీరం బీటా SCG లెవెల్స్ more than 1500 but less than 5000 ఉన్న వాళ్ళలో, జెస్టేషనల్ సాక్ less than 3.5 centimeters, బేబీ హార్ట్ రేట్ వచ్చి ఉండకూడదు, సేమ్ పేషెంట్కి ఏం సిమ్టమ్స్ ఉండకూడదు, పెయిన్ బ్లీడింగ్ లాంటి సిమ్టమ్స్ ఉండకూడదు, పేషెంట్ ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్కి రావాలి.
ఈ మెడికల్ మేనేజ్మెంట్లో ఏమి ఇస్తాము అని అంటే ఇంజెక్షన్ మెథోట్రెక్సేట్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ సీరం బీటా ఎస్ఈజీ లెవెల్స్ని ఫాలో అప్ చేస్తాం అనమాట. డే 2, 4 and 7కి ఫాలో అప్ చేస్తాము. ఫాలో అప్ చేసిన సీరం బీటా ఎస్ఈజీ లెవెల్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఆ ఫాల్ అవ్వడం అనేది కన్సిస్టెన్స్గా ఫాల్ అవ్వకపోయినా, లెస్ దెన్ 15% ఫాల్ అవ్వకపోయినా ఆర్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నా ఎనీ టైమ్ దే మే నీడ్ సర్జరీ ఆర్ సిమ్టమ్స్ బీటా ఎస్ఈజీ లెవెల్స్ ఫాల్ అవ్వకపోయినా సెకండ్ డోస్ ఆఫ్ మెథోట్రెక్సేట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా మ్యాక్సిమం 3 doses వరకు మెథోట్రెక్సేట్ ఇవ్వచ్చు. బట్ దే షుడ్ కమ్ ఫర్ ద ఫాలో అప్స్. ఈ ఫాలో అప్ చేసే టైంలో ఎనీ టైం వాళ్ళకి పెయిన్, బ్లీడింగ్ ఇంక్రీజ్ అవునా, సడన్ రప్చర్ అయినా ఎమర్జెన్సీ సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. ఎవరిలో మెథోట్రెక్సేట్ అనే ఇంజెక్షన్ ఇవ్వకూడదు అని అంటే ఎవరికైతే లివర్ డిజార్డర్స్, ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయో ఆర్ ఎనీ క్యాన్సర్ హిస్టరీ ఉన్నా ఆర్ ఆ మెథోట్రెక్సేట్ అనే డ్రగ్కి సెన్సిటివ్ ఉన్న వాళ్ళలో మెథోట్రెక్సేట్ అనే ఇంజెక్షన్ ఇవ్వలేము. అదర్ మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి మెఫెప్రిస్టోన్ అనే టాబ్లెట్ ఇచ్చి కూడా చూడొచ్చు. ద థర్డ్ ఆప్షన్ సర్జికల్ ట్రీట్మెంట్. సర్జికల్ ట్రీట్మెంట్లో ఓపెన్ అయినా చేయొచ్చు, లాప్రోస్కోపీ ద్వారా అయినా చేయొచ్చు. బట్ లాప్రోస్కోపీ ద్వారా చేయాలి అని అంటే పేషెంట్ హీమోడైనమికల్గా స్టేబుల్గా ఉండాలి. అంటే హిమోగ్లోబిన్ నార్మల్గా ఉండాలి, బీపీ అవన్నీ మెయింటైన్ అవుతూ ఉండాలి. అప్పుడు లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. ఓపెనర్ ల్యాప్లో ఎక్కడైతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుందో ఆ ట్యూబ్ని ఐదర్ పర్మనెంట్గా తీసేయచ్చు, సాల్పింగెక్టమీ, ఆర్ ఓన్లీ ఓపెన్ చేసి ఏదైతే ప్రోడక్ట్స్, ప్రెగ్నెన్సీ ప్రోడక్ట్స్ ఉంటాయో అదొక్కటి మాత్రం రిమూవ్ చేసేసి క్లీన్ చేయొచ్చు. అంటే ట్యూబ్ని సేవ్ చేసే ప్రొసీజర్స్ అయినా చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ? ఎందుకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అని అంటే ట్యూబ్లో ఎక్కడైతే ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుందో ట్యూబల్ స్ట్రక్చర్ అనేది చాలా సన్నగా ఉంటుంది. సో బేబీ గ్రో అవుతున్న కొద్దీ అది దాన్ని అకామిడేట్ చేయలేదు, అందుకనే రప్చర్ అవ్వడం అనేది మోర్ కామన్. ట్యూబ్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ ప్లేసెస్లో ఒకవేళ ట్యూబ్ మిడిల్ పార్ట్లో ప్రెగ్నెన్సీ ఫామ్ అయిందనుకోండి, అరౌండ్ 6 to 8 weeks ఆఫ్ జెస్టేషనల్ ఏజ్ అంటే 2 monthsలోనే రప్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఒకవేళ ట్యూబ్ యూట్రస్కి దగ్గరగా ఉన్న ప్లేస్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఫామ్ అయిపోతే అది నార్మల్ ప్రెగ్నెన్సీ లాగా ఫామ్ అయ్యి 3 months 12 weeks తర్వాత రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కార్నియల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది డేంజరస్, ఎందుకంటే దాంట్లో బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, డిఫికల్టీ సర్జరీ అయ్యే ఛాన్సెస్ కార్నియల్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ. సర్వైకల్ ప్రెగ్నెన్సీ, ఓవేరియన్ ప్రెగ్నెన్సీ ఆర్ స్కార్ ప్రెగ్నెన్సీ, ఈ 3 ప్రెగ్నెన్సీలలో కూడా బేబీ హార్ట్ రేట్ ఫామ్ అవ్వకపోతే మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చు ఆర్ సర్జికల్ మెథడ్కి కూడా వెళ్ళొచ్చు.